హైటెక్ దొంగతనం కానీ అట్టర్ ఫ్లాప్ అయిన క్రైమ్ స్టోరీ. సరిగ్గా సినిమా స్టైల్లో ఏమాత్రం క్లూ దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలని దోచేశాడు. ఎక్కడా దొరకకుండా తన స్కెచ్ బాగా పనిచేసిందని ఆనందపడ్డాడు. కానీ ఆ దొంగ చేసిన చిన్న తప్పు పోలీసులను పట్టించేసింది. వ్యసనాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వారిలో హైదరాబాద్లోని బాలాపూర్కు చెందిన మహమ్మద్ షకీల్ ఒకడు. స్థానికంగా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న షకీల్ రిస్క్ లేకుండా భారీ చోరీ చేసి సెటిల్ అవ్వాలని పథకం వేశాడు. ఇందుకోసం రైలును ఎంచుకున్నాడు. ఈ నెల 13న హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నుండి నెల్లూరుకి కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న కోదండరామిరెడ్డికి చెందిన 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. బాధితుడు నెల్లూరు రైల్వే పోలీసులకు చోరీ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు ట్రైన్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించారు. కానీ పోలీసులకు ఎక్కడా దొంగ ఆచూకీ లభించలేదు. కానీ చోరీకి పాల్పడిన దొంగ ప్రయాణించిన ర్యాపిడో బైక్ అతన్ని పట్టించింది. హైదరాబాద్లోని బాలాపూర్కి చెందిన మహమ్మద్ షకీల్ వ్యసనాలకు బానిస, ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. తరచూ స్థానికంగా ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతుండేవాడు. అయితే రిస్క్ లేకుండా భారీ చోరీ చేసి సెటిల్ కావాలని షకీల్ భావించాడు. ఈ నెల 13న ఇంటి వద్ద నుంచి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చాడు. చార్మినార్ ఎక్స్ప్రెస్ లో రైల్లో నెల్లూరుకి టికెట్ కొనుగోలు చేశాడు. తన ఫేస్ కనిపించకుండా మాస్క్ ధరించి ట్రైన్ ఎక్కాడు. అర్ధరాత్రి సమయంలో A3 బోగీలో విలువైన వస్తువుల కోసం గాలించాడు. అదే బోగీలో ప్రయాణిస్తున్న కోదండరామిరెడ్డి బ్యాగ్లో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించి దాన్ని అపహరించాడు. బ్యాగ్ చోరీ చేసిన అనంతరం పోలీసులకు చిక్కకుండా షకీల్ తన డ్రెస్ కూడా మార్చుకుని నెల్లూరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగేశాడు. అక్కడి నుండి మరో ట్రైన్ లో విజయవాడ వెళ్లిన షకీల్ అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. బ్యాగ్ లో 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉండటంతో తన స్కెచ్ ఫలించిందని ఆనందపడ్డాడు. బాధితుడు కోదండరామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 3 టీంలుగా ఏర్పాటై దర్యాప్తు మొదలుపెట్టారు. ట్రైన్లో ప్రయాణించిన వారి వివరాలు ఎంత జల్లెడ పెట్టినా దొంగ ఎవరనేది పోలీసులకు అంతుపట్టలేదు. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మాస్క్ ధరించి ర్యాపిడో బైక్ పై వచ్చిన షకీల్ గురించి పోలీసులు ఆరా తీసి అతనిపై నిఘా పెట్టారు. పోలీసులకు చిక్కకుండా చోరీ చేశారన్న ఆనందంలో ఉన్న షకీల్ బంగారు ఆభరణాలు విజయవాడలోని ఓ షాపులో అమ్మేందుకు ప్రయత్నించాడు. అప్పటికే షకీల్ పై నిఘా పెట్టిన పోలీసులు షకీల్ ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుని షకీల్ ని కటకటాల వెనక్కి నెట్టారు. వాడిని పట్టుకోవడం కోసం ఈ 3 టీమ్స్, ఒంగోలు ARP గారు, నెల్లూరు ARP గారు, మన RPF మధు వాళ్ళ టీం పనిచేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక ర్యాపిడో బైక్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఈ ఒంగోలు ARP గారు వాళ్ళ టీం ఒక ర్యాపిడో బైక్ని ఐడెంటిఫై చేసి వాడి ఫొటోస్, వాడి హౌస్ని కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా వాడి గురించి విచారిస్తే వాడు ఒక పాత నేరస్తుడు. వాడి మీద కొన్ని 2013లో కొన్ని కేసెస్ ఉన్నాయని జరిగింది. ఈరోజు ఉదయం బీసెంట్ రోడ్డు విజయవాడ గోల్డ్ షాప్లో తనఖా పెట్టి డబ్బు కోసము వాడు అక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒంగోలు ARP గారు వాళ్ళ టీంతో వాడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పాత నేరస్తుడే అయినా ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసినా చిన్న ఆధారం చాలు దొంగలు దొరికిపోవడానికి. ఈ కేసులో షకీల్ ఉపయోగించిన ర్యాపిడో బైక్ అతనికి టికెట్ల మారి చివరకు కటకటాల పాలు చేసింది. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో నేరగాళ్లను పట్టుకోవడానికి కూడా పోలీసులు అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు అనటానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకుని సొత్తును రికవరీ చేయడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.